ఈజీగా చేసుకోవచ్చు అండ్ సూపర్ యమ్మీగా ఉంటాయి. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. కొత్తగా మన ఫ్యామిలీలోకి వచ్చిన సబ్స్క్రైబర్స్ కొంతమంది మీరు ఎక్కడుంటారు జ్యోతి అని అడుగుతున్నారు. మేము ఢిల్లీ ఎన్సీఆర్లో ఉంటామండి. నార్త్లో ఉంటాం కాబట్టి చలిలో 8 degrees 5 degrees 6 degrees అయితే ఉంటుంది. మొన్న ఒక కామెంట్ అయితే వచ్చింది, ఏ స్టేట్లో ఉంటారు, 6 degrees చలి జనరల్గా నార్త్లో ఉంటుంది కదా అని. నార్త్లోనే ఉంటామండి, అందుకే అంత చలి ఉంది. అండ్ ఈరోజు అయితే నా సండే మార్నింగ్ రొటీన్ కొంచెంతో పాటు మేము సంక్రాంతికి ఏమేమి స్పెషల్స్ చేసుకున్నాం అనేది మీతో షేర్ చేస్తాను. బ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా ఉంటుంది, చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. సండే అయినా కూడా నాకు ఎందుకో మార్నింగ్ 5 o'clock మెలకు వచ్చేసింది ఈరోజు. సో పొద్దున్న లేచి చకచక అన్ని పనులు చేసేసుకొని స్టాండ్స్ కూడా ఖాళీ చేస్తాను. చూడండి, నీట్గా బట్టలన్నీ ఫోల్డ్ చేసి లోపల సర్దేశాను. అండ్ ఇది మా అమ్మాయి స్టడీ రూమ్, దీన్ని కూడా నీట్గా ఆర్గనైజ్ చేసి పెట్టేశాను. ఇల్లంతా అంటే ఇంచ్ టు ఇంచ్ బాగా నీట్గా డస్టింగ్, క్లీనింగ్, మాపింగ్ అన్నీ చేసేసుకున్నాను. ఇల్లంతా ఫుల్ నీట్గా ఉందన్నమాట. నా క్లీనింగ్ అంతా అయిపోయేసరికి బయట వెదర్ అయితే ఇలా ఉంది, కొంచెం ఫాగీగా అలా ఉంది. ఈ టైంకి కొంచెం ఎక్కువ ఫాగ్ అనిపించింది, కానీ మళ్ళీ నేను కొంచెం స్నానం చేసి వచ్చి పూజ అవన్నీ అయిపోయేసరికి వెదర్ అంతా కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. ఇంకా మొత్తం వ్యూ అయితే ఇలా ఉందన్నమాట. ఒక్కసారి మరీ ఎర్లీ మార్నింగ్ రాలేదు, చెప్తున్నాను కదా సైనస్ వల్ల బాగా ఇబ్బంది అయిపోతుంది. అందువల్ల కొంచెం లేట్గానే 5కి లేచినా కూడా ఇంట్లోనే పనంతా చేసేసుకున్నాను. ఫైనల్లీ సండే అయినా కూడా బై 8:30 అసలు ఇంట్లో పనులన్నీ అయిపోయాయి. నేను మీకు ఆ బయట వ్యూ అదంతా చూపించాను కదా, అది అరౌండ్ 7:30కి. ఆ తర్వాత స్నానం చేసి వచ్చేసాను. బై 8:30 నా పూజ కూడా అయిపోయింది. చూడండి, నీట్గా పూజ అయిపోయింది. అండ్ ఇల్లంతా ఇంత నీట్గా పీస్ఫుల్గా ఉంది. ఇంకా మా వాళ్ళు నిదానంగా లేచారు నా పని అంతా అయ్యేసరికి. అండ్ వెదర్ అంతా మారిపోయిందని చెప్పాను కదా, బై 8:30 ఎంత బ్రైట్ సన్ వచ్చిందో చూడండి. అప్పటి వరకు 1 hour ముందు కూడా అంత ఫాగీగా ఉంది కదా, సడన్గా ఎండ్ వచ్చింది కానీ ఈ సన్లో ఏమీ వేడి ఉండదు అనమాట, చలి అన్నట్టు ఉంటుంది. ప్రాపర్గా సన్ వస్తే మాది ఈస్ట్ ఫేసింగ్ బాల్కనీ కాబట్టి ఇలా సెంటర్ ఆఫ్ ద లివింగ్ రూమ్ వరకు సన్ అయితే వస్తుంది. అండ్ ఇంకా రేపటి నుంచి పాపకి స్కూల్ కదా అన్నట్టు తన స్కూల్ బ్యాగ్, లంచ్ ప్యాక్ అవన్నీ కూడా వాష్ చేసి పెట్టాను. ఫైనల్గా స్కూల్స్ అయితే ఏం రీఓపెన్ అవ్వలేదులేండి, మేమైతే అన్ని రకాలుగా ప్రిపేర్ అయిపోయి ఉన్నాం. కానీ బట్ ఈ 6 degrees ఇంకొక 1 week అలా మెయింటైన్ అవుద్దట, కోల్డ్ వేవ్ ఉంది కాబట్టి. 16th వరకు పిల్లలకి ఆన్లైన్ క్లాసెస్ అని సండే నైట్ మెయిల్ అయితే వచ్చింది. నేను ఈ వ్లాగ్ ట్యూస్డే రోజు అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాను. అవన్నీ వాష్ చేసి పెట్టేశాను, కానీ స్కూల్ మాత్రం ఓపెన్ అవ్వలేదు. ఏం పర్లేదు, నీట్గా వాటిని తీసి లోపల పెట్టేస్తే ఎలాగో నెక్స్ట్ వీక్ నుంచి వెళ్ళాలి కాబట్టి అప్పుడు యూస్ చేసుకుంటుంది. అండ్ ఇక్కడైతే తను మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి కూర్చొని నట్స్ తింటూ పాలు తాగుతూ హ్యాపీగా ట్యాబ్ చూసుకుంటుంది. అండ్ నేను నిన్న నైటే పప్పు కూడా పోసేసాను. ఇడ్లీ దోశ బ్యాటర్ రెడీ చేస్తా కదా వీక్కి సరిపడా, గ్రైండర్ కూడా ఆన్ చేస్తాను. ఇడ్లీ పిండి అయిపోయింది, దోశ పిండి అయితే ప్రాసెస్లో ఉంది. ఇంతకీ మీ సంక్రాంతి పిండి వంటలన్నీ అయిపోయాయా? అరిసెలు చేసేసుకున్నారా? సంక్రాంతి అంటేనే అరిసెలు కదా. నేను ఇక్కడ అరిసెలు చేయడం కుదరదు కాబట్టి, పండగ అంటే ఏదో ఒకటి చేసుకోవాలి కాబట్టి మేము సంక్రాంతికి ఏం పిండి వంటలు చేసుకున్నాం అనేది మీతో షేర్ చేస్తాను. కొంచెం స్పెషల్గా చేసుకోవడానికే ఇష్టపడతాను నేను. రొటీన్గా కూడా మా అమ్మాయి స్నాక్స్ కోసం ఏవో ఒకటి చేస్తూనే ఉంటాను, మీరు చూస్తూనే ఉంటారు కదా. సో గవ్వలు అలాంటివి కాకుండా కొంచెం స్పెషల్గా చేద్దామని ఈరోజైతే డ్రై ఫ్రూట్ రోల్ చేస్తున్నాను. చాలా ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు. ఏంటి జ్యోతి ఇంత ఈజీగా చేసేసుకోవచ్చా అని అంటారు మీరే.
సేమ్ తినడానికి చూడడానికి అన్ని రకాలుగా మీరు స్వీట్ షాప్లో కొనుక్కున్నట్టే ఉంటుంది. సో దీనికి ఏమేం కావాలో చెప్పేస్తాను. నేను కప్ మెజర్మెంట్ చూపించాను కదా, దాంతో మీరు 1 కప్పు క్యాష్యూస్, 1 కప్పు ఆల్మండ్స్ అండ్ హాఫ్ కప్ నేను వాల్నట్స్ అయితే తీసుకున్నాను. మీ దగ్గర ఉంటే 1 కప్పు పిస్తా పప్పు కూడా తీసుకోండి. నా దగ్గర పిస్తా పప్పు సాల్టెడ్ ఉన్నాయి, అందుకని తీసుకోలేదు. స్వీట్లోకి సాల్టెడ్ పనికిరావు కాబట్టి. అండ్ వాల్నట్స్ ఏంటంటే కొంచెం వగరుగా ఉంటాయి కాబట్టి అవి ఫుల్ కప్ కాకుండా హాఫ్ కప్ వేసుకుంటే సరిపోతుంది. అండ్ మీ దగ్గర సీడ్స్ కూడా ఉంటే యాడ్ చేసుకోవచ్చు. సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ ఇలాంటివి నా దగ్గర అవైలబుల్గా ఉన్న వాటికు నేను యాడ్ చేసుకున్నాను. యూజువల్గా నా దగ్గర సీడ్స్ ఉంటాయి, స్మూదీలోకి వాడుతూ ఉంటాను కాబట్టి, బట్ అయిపోయాయి. ఇది చేసుకోవడం చాలా ఈజీ ఇంట్లో. ఇందులో ఒకే ఒక ఛాలెంజింగ్ పార్ట్ ఏంటంటే డ్రై ఫ్రూట్స్ ఇలా చాప్ చేసుకోవడం. ఇలా నీట్గా మంచిగా అన్నిటినీ ఒకే సైజులో చాప్ చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ని. మీరు వాల్నట్స్ అండ్ క్యాష్యూస్ ఫాస్ట్గానే అయిపోతాయి, కానీ బాదం పప్పు అండ్ పిస్తా పప్పు చేసుకోవడమే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. బట్ ఏదన్నా మనకి ఇష్టమైనది తినాలి, ఇంట్లో హెల్తీగా చేసుకోవాలంటే కొంచెం కష్టపడాలి. అలా కాకుండా డ్రై ఫ్రూట్ చాపర్స్, డ్రై ఫ్రూట్ కట్టర్స్ అవేవో వస్తున్నాయి కదా, అలాంటివి ఏమన్నా మీ దగ్గర ఉన్నాయి, ఈజీగా పని అయిపోద్ది అనుకుంటే మాత్రం చేసుకోండి. దాంతో ఈజీగా పని అయిపోద్ది. మన నార్మల్ ఆనియన్స్, వెజిటబుల్స్ చాప్ చేసే చాపర్లో మాత్రం వీటికి పని చేయదు, పౌడర్లా అయిపోద్ది. ఎందుకంటే ఇవి ఇలా పలుకులుగానే ఉండాలి, పౌడర్లా అయిపోవద్దు. సో ఇలా పలుకుల్లా అయిపోవడానికి యూజ్ అయ్యే డ్రై ఫ్రూట్ కట్టర్స్ మీ దగ్గర ఏమన్నా ఉంటే వాటిని యూజ్ చేసుకోండి. లేకపోతే నాలాగా ఇలా కూర్చొని చాప్ చేసుకోవాల్సిందే. కొంతసేపు నుంచున్నాను, తర్వాత వెళ్ళి నీట్గా హాల్లో కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ కష్టం తర్వాత ఇదిగోండి మంచిగా నాకు కావాల్సినట్టు డ్రై ఫ్రూట్స్ అయితే రెడీ అయిపోయాయి. అండ్ ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం నట్స్ దేంతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో ఒక ఫుల్ కప్ సీడ్లెస్ డేట్స్ అయితే తీసుకోండి. కిస్మిస్ ఇంకా మీ ఇష్టం, నేనైతే కొన్నిగా తీసుకున్నాను. హాఫ్ కప్ కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే ఇదే స్వీట్నర్ కదా, దీనిలోకి డేట్స్ వల్లే వస్తుంది. అండ్ ఒక 3 పెద్ద అంజీర్ తీసుకున్నాను. మీరు చిన్నవి తీసుకుంటే 4-5 తీసుకోండి. వాటిని కూడా బ్రేక్ చేసి మిక్సీ జార్లో వేసేసి ఇలా మంచిగా ఒక స్మూత్ పేస్ట్లా చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో పాపీ సీడ్స్ అంటారు కదా, గసగసాలు, వాటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. మీరు ఎంత క్వాంటిటీ చేసుకుంటున్నారు అనే దాన్ని బట్టి లైట్గా వేసుకోండి. ఇవి జస్ట్ పైన కోటింగ్ కోసం యూజ్ చేస్తాం మనం, అంతే. నేను గసగసాలు కొన్ని వేసుకొని వాటిని డ్రై రోస్ట్ చేసుకొని తీసి పక్కన పెట్టేశాను. తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని మనం సన్నగా చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, వాటిని యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. బాదం పప్పులు పచ్చిగా ఉంటాయి కదా, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా ఏవైనా సరే, అవన్నీ మంచిగా గీలో ఫ్రై అవ్వాలి. మీకు ఒక మంచి అరోమా వస్తుంది అండ్ కలర్ చేంజ్ అయినట్టు తెలుస్తుంది. ఆ టైంలో ఈ డ్రై ఫ్రూట్స్ని తీసి పక్కన పెట్టేసుకోండి. మళ్ళీ అదే ప్యాన్లో ఇంకొంచెం ఎక్కువే నెయ్యి యాడ్ చేసుకొని మనం డేట్స్, అంజీర్ అండ్ కిస్మిస్ కలిపి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని యాడ్ చేసి మంచిగా ఈ గీలో ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఈ ఫ్రై చేయడం, చాప్ చేయడం ఇలాంటివన్నీ కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఇష్టమైన పని చేస్తుంటే కష్టం ఉండదు. నాకైతే కొత్త రెసిపీస్ ట్రై చేయడం, వాటిని మా ఇంట్లో వాళ్ళకి పెట్టడం ఇష్టం కాబట్టి ఇందులో ఏమన్నా చిన్నగా కష్టంగా అనిపించినా సరే నేనేం పెద్దగా ఫీల్ అవ్వను. ఇది నేను ఫస్ట్ టైం చేయట్లేదు, ఇంతకుముందు కూడా చేశాను, నాకు వచ్చిన రెసిపీనే. కానీ మన ఛానల్లో నేను డ్రై ఫ్రూట్ లడ్డు షేర్ చేశాను, కానీ ఈ రెసిపీ అయితే షేర్ చేయలేదు. ఇది ఫస్ట్ టైం షేర్ చేయడం. ఆ డ్రై ఫ్రూట్ లడ్డు రెసిపీ కూడా ఐ థింక్ 1 year అయిపోతుంది షేర్ చేసి. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. ప్రాసెస్ అంతా సేమే. దీన్ని మనం రోల్స్లా కట్ చేసుకుంటాం కదా, దాన్ని లడ్డూస్లా చేసుకోవడమే. నేను ఫర్దర్ ప్రాసెస్ అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా బాగుంటుంది. యూజువల్గా డ్రై ఫ్రూట్స్తో చేసే స్వీట్స్ అంటే బయట చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. మన ఇంట్లో డ్రై ఫ్రూట్స్ మెయింటైన్ చేస్తూనే ఉంటాం కాబట్టి ఇలా మంచిగా చేసి మీ పిల్లలకి పెట్టారంటే హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్, మన ఇంట్లో చేస్తాం కాబట్టి హైజీన్గా బాగుంటుందని నా ఫీలింగ్. ఇంతకీ మీరేం పిండి వంటలు చేసుకున్నారు? అరిసెలు, సున్నుండలు, కజ్జికాయలు అన్నీ చేసుకున్నారా లేదా? చెక్కలు, చక్రాలు అనేది నాతో షేర్ చేసుకోండి. అండ్ మీరు సిటీస్ నుంచి మీ ప్లేసెస్కి వెళ్ళారా లేదా అనే పండగకి కూడా నాతో చెప్పండి. ఇంకా ఫైనల్గా ఆ డేట్స్ పేస్ట్ అంతా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న నట్స్ కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని
మంచిగా నీట్ చేసుకోవాలి. మీరు ఎంత బాగా నీట్ చేస్తే అంత బాగా డేట్స్ అండ్ నట్స్ బాగా మిక్స్ అవుతాయి అన్నమాట. మీరు స్పాచులాతో ప్యాన్లో ఎంత కలిపినా సరే ఇలా చేత్తో నీట్ చేస్తేనే బాగా మిక్స్ అవుతుంది. కాబట్టి మంచిగా చేత్తో కలపండి. నేను మొత్తం కలపలేకపోతున్నాను, ఇంకా గోరువెచ్చగా కన్నా కొంచెం ఎక్కువ వేడే ఉంది. మా దగ్గర బాగా చల్లగా ఉందని కొంచెం ఎక్కువ వేడి ఉన్నప్పుడే నేను మిక్స్ చేస్తున్నాను. ఒకటే ఫుల్ చేయడానికి నాకు వద్దనిపించింది. కటింగ్లో ఈజీగా ఉండడానికి 2 పార్ట్స్ అయితే చేసి ఆ 2 పార్ట్స్ని మంచిగా నీట్ చేస్తూ ఇలా ఈ షేప్లో అయితే చేసి పెట్టుకోండి. మనం రోల్స్లా కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మంచిగా నీట్ చేసి రెండింటిని ఇలా షేప్ అయితే చేసి పెట్టాను. నీట్గా ఈ షేప్ వచ్చేలాగా చేసుకోండి. మీరు నీట్ చేస్తూ ఉంటే బాగా డేట్స్తో మిక్స్ అయింది కాబట్టి మనం చెప్పినట్టు వింటుంది అది. తర్వాత ఫైనల్గా ఒక బటర్ పేపర్ అయితే తీసుకొని దాని మీద మనం ముందుగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న గసగసాలు ఉన్నాయి కదా, వాటిని అయితే స్ప్రెడ్ చేసుకోండి. మంచిగా స్ప్రెడ్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ 2 రోల్స్ చేసి పెట్టాం కదా, వాటిని వీటి మీద పెట్టేసి ఈ గసగసాలంతా ఆ రోల్కి కోట్ అయ్యేలా చేయండి. ఇంతకీ మీకు నా సింపుల్ రెసిపీస్, ఈజీ కుకింగ్ అండ్ లైఫ్ స్టైల్ బ్లాగింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైకే నా మోటివేషన్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. సో తప్పకుండా లైక్ చేయండి. హైప్ ఆప్షన్ యాక్టివేట్ అయిన కంటెంట్ కనుక మీకు నచ్చుతున్నట్టయితే తప్పకుండా వీడియోని హైప్ చేయండి. వీక్లో 3 డేసే మీకు ఛాన్స్ ఉంటుంది హైప్ చేయడానికి. సో కంటెంట్ నచ్చింది అనిపిస్తే రేపు ఎలాంటి వీడియో వస్తుందో అని ఆలోచించకుండా ఈ రోజుది ఇప్పుడు ఇది బాగా నచ్చింది అనుకోండి, ఈ రోజు అయితే హైప్ చేసేయండి. తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం. ఇంకా అలా రోల్ చేస్తూ ఉంటే మంచిగా గసగసాలన్నీ కోట్ అవుతాయి కదా. ఇప్పుడు ఈ బటర్ పేపర్ని రోల్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. అప్పుడు మీకు కటింగ్ ఈజీగా అవుతుంది. ఇప్పుడు వెంటనే మీరు కట్ చేసేసారంటే డేట్స్ అంతా మనం గీలో ఫ్రై చేసి ఉన్నాం కదా, ఆ వేడి మీద కొంచెం జిగురుగా ఉండి అంటుకున్నట్టు ఉంటుంది. అలా కాకుండా ఒక హాఫ్ అన్ అవర్ మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారంటే మీకు కటింగ్ ఈజీగా ఉంటుంది. రోల్ పర్ఫెక్ట్ షేప్లో అయితే వస్తుంది. ఫస్ట్ నేను ఇలా ప్లేట్ మీద కట్ చేద్దాం అనుకున్నాను కానీ ఆ ప్లేట్ అంతా స్లిప్ అయిపోతూ ఉంది. అండ్ ఈ వెదర్లో బయట ఉంచినా చాలా అనిపించింది నాకు. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల కొంచెం గట్టిగానే అయిపోయింది. బట్ స్టిల్ కటింగ్ మాత్రం ఎంత బాగా వచ్చిందంటే షేపు, ఇది మీరు ఎవరికన్నా పెడితే ఇంటికి వచ్చిన వాళ్ళకి మీరు బయట నుంచి కొనుక్కొచ్చారే అనుకుంటారు తప్ప మీరు ఇంట్లో చేశారని మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. అంత సూపర్ టేస్ట్, టెక్స్చర్, చూడ్డానికి, తినడానికి అన్ని రకాలుగా బయట కొన్నట్టే ఉంటుంది. ఇంకా నీట్గా 2 రోల్స్ని చక్కగా కట్ చేసి ప్లేటింగ్ చేస్తున్నాను. ఎందుకంటే థంబ్నెయిల్ కోసం ఫోటో తీసుకుందామని. సో మీరు ఈ సంక్రాంతికి ఏమైనా స్పెషల్గా చేసుకోవాలనుకుంటే ఆల్రెడీ మిగతా పిండి వంటలన్నీ చేసేసే ఉంటారు కదా. సో దీన్ని మాత్రం తప్పకుండా ట్రై చేసి ఈ హాలిడేస్లో మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చేయించండి. యు ఆర్ ద బెస్ట్ కుక్ మమ్మ అని మీ పిల్లలు అనపోతే నన్ను అడగండి. ఇంక ఇలా నీట్గా కట్ చేసేసుకొని అన్నీ పెట్టేసుకుంటున్నాను. మా అమ్మాయి అయితే అసలు మామూలుగా ఎగ్జైట్ అవ్వలేదు. చెప్పాను కదా చాలా గ్యాప్ వచ్చేసింది చేయక. డ్రై ఫ్రూట్ లడ్డూస్ అయితే చేశాను మధ్యలో, కానీ ఇలా తనకి రోల్స్ అంటే ఇష్టం. ఇలా కాకుండా అలా చేస్తూ ఉన్నాను ఈ మధ్య. ఈరోజు సర్ప్రైజ్ చాలా మామూలు సర్ప్రైజ్ కాదు, అసలు చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అయిపోయింది. క్లోజప్ లుక్ అయితే ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ సూపర్ యమ్మీగా ఉంటాయి. ఇన్నైతే వచ్చాయి. మనం తీసుకున్న 1 కప్ డ్రై ఫ్రూట్స్కి అయితే బాగా అనిపించిందా? బాగుంటే తప్పకుండా ట్రై చేయండి. రెగ్యులర్గా చేసుకునేవి కాకుండా ఇలాంటి డ్రై ఫ్రూట్ రెసిపీస్ హెల్దీ అండ్ టేస్టీ. స్వీట్ అయిపోయింది కదా, ఇంకా హాట్ కూడా చేసేసుకుందాం. సోకాలు, చక్రాలు, జంతికలు, బేసిక్ శనగపిండి, బియ్యపిండితో చేసేవే చేస్తున్నాను ఈరోజు. మన ఛానల్లో బోల్డ్ అని మురుకులు, చక్రాలు, జంతికలు రెసిపీస్ ఉన్నాయి. జొన్నపిండి, రాగిపిండి, శనగపిండి, మినప్పిండి అన్నిటితో చేసుకోవచ్చు. అసలు మీరు ఈ శనగపిండి ప్లేస్లో ఈవెన్ మినపప్పును డ్రై రోస్ట్ చేసుకొని మనం ఇంట్లోనే మంచిగా పౌడర్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. ఆ మురుకులు కూడా చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. ఈరోజు నేను బేసిక్వి చేస్తున్నా, ఎందుకంటే పండగ అంటే పిండి వంటలు చేయాలి. మోర్ ఓవర్ మేము ఇలా నార్త్ సైడ్ ఉంటున్నాం కాబట్టి మన పండగలకి ప్రతిసారి వెళ్ళడం మాకు కుదరదు. లాస్ట్ ఇయర్ లక్కీగా కుదిరింది, సంక్రాంతి బాగా ఎంజాయ్ చేసాం. ఇంకా ఆ మెమరీసే గుర్తు చేసుకుంటూ ఉన్నాం.
కాకపోతే మన దగ్గర పండగలంటే ఇలా ఉంటాయి, పండగలకు మనం ఇలా చేసుకుంటాం అని మన పద్ధతులు అవన్నీ పిల్లలకి నేర్పించాలని నాకు పర్సనల్గా ఉంటుంది. కాబట్టి ఏ పండగకి మనం ఎలాంటివి చేసుకుంటాం అనేవన్నీ మా ఇంట్లో చేయడానికి నేను ట్రై చేస్తాను. ముందుగా నేనైతే ఇక్కడ 1 కప్పు శనగపిండికి 2 కప్పులు బియ్యపిండి తీసుకున్నాను. అందులో డైజెషన్ కోసం వాము, ఉప్పు, కారం యాడ్ చేసుకొని కాచిన నూనె అయితే ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసి ఆ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ చేసుకున్నాను. ఆయిల్ మిక్స్ చేసిన తర్వాత మీరు ఇలా ప్రెస్ చేసి బాల్లా చేస్తే అలా ఉండాలన్నమాట. ఇలా ఉందంటే పర్ఫెక్ట్గా మీ జంతికలు క్రిస్పీగా అయితే వస్తాయి, నో డౌట్ అబౌట్ ఇట్. తర్వాత ఇంకా సరిపడా వాటర్ వేసుకొని పిండి మిక్స్ చేసేసుకోవడమే. ఇక్కడ మీరు నార్మల్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు, లూక్ వామ్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. దానివల్ల పెద్దగా డిఫరెన్స్ ఏం రాదు, నాకైతే ఏమనిపించదు పర్సనల్గా. సో నేనైతే ఇలా నార్మల్ వాటర్తోనే మిక్స్ చేసేస్తున్నాను. మంచిగా పిండి కలిపి పక్కన పెట్టేసుకోవడమే. ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. యాక్చువల్గా ఇది సంక్రాంతికి పండగ ఉంది కాబట్టి సంక్రాంతి, కానీ అదర్వైజ్ మామూలుగా కూడా నేను మా పాపకి స్కూల్ ఉందంటే ఎవ్రీ సండే ఇలాంటివి ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను, వీక్కి సరిపడా స్నాక్స్. ఇంత తక్కువ క్వాంటిటీ ఎందుకు చేస్తున్నానని కొత్త వాళ్ళు ఎవరన్నా అనుకోవచ్చు. మా పాప ఏది కంటిన్యూగా తినడానికి ఇష్టపడదండి, కొంచెం క్వాంటిటీలోనే. అంటే ఒక 2-3 డేస్ తిన్న తర్వాత మా వాళ్ళు బోర్ అయిపోతారనమాట. ఆ తర్వాత మళ్ళీ కొత్త వెరైటీ కావాలి. ఇవి ఎక్కువ చేసేసుకున్నాం అనుకోండి వేస్ట్ అయిపోతాయి. కాబట్టి ఇలా కొంచెం క్వాంటిటీలో అయితే చేస్తాను తనకి స్నాక్ బాక్స్గా అలా ఇవ్వడానికి. ఇంకా వీటితోనే సరిపోదు కాబట్టి ఇలాంటివన్నీ స్నాక్ బాక్స్లోకి ఉన్నా కూడా మళ్ళీ రెగ్యులర్గా ఇన్స్టెంట్ స్నాక్స్ కూడా అడుగుతూనే ఉంటుంది. అవి ఇవి చేస్తూ ఉండాలి కాబట్టి వీటినైతే తక్కువ క్వాంటిటీలో చేసి పెట్టుకుంటాను నేను. ఇంత చిన్న క్వాంటిటీస్ అసలు మన చిన్నప్పుడు చేసేవారా? పండగ అంటే చాలు అసలు కజ్జికాయలు, సున్నుండలు, అరిసెలు, చక్రాలు, మన చెక్కలు ఇవన్నీ చేసి క్యాన్స్లో స్టోర్ చేసి పెట్టేవాళ్ళు కదా. ఈ చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళ ఇంట్లో నేను అలానే చూశాను. ఈవెన్ అత్తయ్య గారు ఇప్పటికి కూడా పిండి వంటలు చేస్తూనే ఉంటారు. క్యాన్స్ పండగలు వచ్చినాయి అంటే అంతే. మనకేంటంటే సిటీలో ఇక్కడ అక్కడ ఏంటంటే మనకి చుట్టుపక్కల తెలిసిన వాళ్ళు ఉంటారు, ఇంటికి ఎవరన్నా వస్తూ ఉంటారు, వాళ్ళకి పెట్టాలన్న ఉద్దేశంతో చేస్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ అలాంటివి ఏమి ఉండవు ఇంట్లో. ఇంకా మా పాపకైతే నేను బయట కొని పెట్టే స్నాక్స్ చాలా తక్కువ. ఇలా మనం చిన్నప్పటి నుంచి ఏ స్నాక్స్ అయితే తింటూ పెరిగామో అవే నేను మా పాపకు అన్నీ టేస్ట్ చేయించి చూపిస్తూ ఉంటాను, అవే చేస్తూ ఉంటా. తను స్నాక్ బాక్స్లో కూడా అవే పట్టుకెళ్తుంది. ఈవెన్ వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా చాలా ఇష్టం మన ఇంట్లో చేసే స్నాక్స్ అంటే. ఎప్పుడు ఇవే చేసి బోర్ కొట్టించకుండా మధ్యలో తనకు కావాల్సినవి కూడా చేస్తూ ఉంటాను. మీరంతా చూస్తూ ఉంటారు కదా, చాక్లెట్ పాప్కార్న్ అని, చాక్లెట్ మఖానా అని, క్యారమిల్ పాప్కార్న్, మఖానా, ఇలా ఏవో ఒకటి డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటా. మధ్యలో కేక్, బ్రౌనీస్ ఇలాంటివి కూడా వెళ్తూ ఉంటాయి. సో తనకి మన సైడ్ ఫుడ్ అంతా బాగానే అలవాటు. అండ్ మిగతా వాటికన్నా బయట దొరికే చిప్స్ అలాంటి వాటికన్నా ఇలాంటివే ఎక్కువ ఇష్టం. ఇంకా దీనిలోనే హెల్దియర్ వర్షన్ నేను మీకు చెప్పినట్టే మన ఛానల్లో స్నాక్స్ రెసిపీస్ అనే ఫోల్డర్ ఒకటి ఉంటుంది, ప్లేలిస్ట్. మీరు అందులోకి వెళ్ళారంటే పిల్లల కోసం ఇంట్లోనే హెల్దీ స్నాక్స్ చాలా ఉంటాయి. అందులో రాగి పిండి, జొన్న పిండి మురుకులు, రాగి కారం బూందీ, బెల్లం గవ్వలు ఇవన్నీ. సో తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఈ హ్యాబిట్ మీలో ఎంతమందికి ఉంది? వంట పని క్లీనింగ్ పని అన్నట్టు. ఇప్పుడు గ్లాస్ టాప్ వేడిగా ఉంది కాబట్టి వెట్ క్లాత్తో క్లీన్ చేయలేం కాబట్టి పక్కనే ఆయిల్ కొంచెం స్పిల్ అయితే వెంటనే పక్కనే ఉన్న టిష్యూ పేపర్ తీసుకొని డ్రై టిష్యూతో అయితే వైప్ చేసేసాను. అట్లుంటుంది మన పని. ఎక్కడన్నా ఏదన్నా కొంచెం తేడాగా కనిపించిందంటే ఇంకా క్లీనింగ్ వైపు వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట మనసు. ఇంకా రేపే భోగి పండగ, భోగి మంటల కోసం అన్నీ రెడీ చేశారా? కొత్త మూవీస్ కూడా రిలీజ్ అయినాయి. మూవీస్కి వెళ్తున్నారా లేదా అనేది నాతో చెప్పండి. మేమైతే లాస్ట్ వీక్ రాజాసాబ్ చూసాం. మీలో ఎవరైనా రాజాసాబ్ చూసారా? చిరంజీవి మూవీ చూడడానికి రెడీ అయిపోయారా అనేది కూడా నాతో షేర్ చేసుకోండి. పండగ వైబ్స్ మేమైతే ఇక్కడుండి బాగా మిస్ అవుతున్నాం. పాపకైతే మకర సంక్రాంతి ఒక్కరోజు మాత్రం హాలిడే ఉంటుంది. ఆఫీసెస్కి హాలిడే అయితే ఉండదులేండి, పిల్లలకి స్కూల్ వరకు ఇస్తారు ఇక్కడ ఒకరోజు.
అది కూడా ఒక ఇయర్ ఇస్తారు, ఒక ఇయర్ ఇవ్వరు. అది లిస్ట్ ఆఫ్ హాలిడేస్ మరి వాళ్ళు ఎలా చేస్తారో మనకైతే తెలియదు. నాగ్పూర్లో ఉన్నప్పుడు మాత్రం ఆల్మోస్ట్ అది బార్డర్లో ఉంటుంది కాబట్టి తెలంగాణ బార్డర్లో మన ఫెస్టివల్స్ అన్నీ చాలా వరకు మ్యాచ్ అయ్యేవి. మోస్ట్లీ హాలిడేస్ వస్తూనే ఉండే మన ఫెస్టివల్స్ కూడా. సూపర్ క్రిస్పీగా సో కాల్డ్ జంతికలు చక్రాలు అయితే రెడీ అయిపోయాయి. ఇంతకన్నా అవసరం లేదు, ఇంకెక్కువ చేసినా కూడా మా వాళ్ళు తినరు. సో పండక్కి చేయాలి కదా అన్నట్టు అనమాట మా సంక్రాంతి పిండి వంటలు అయితే ఇలా. సో ఇవే కాదు, మన ఛానల్లో ఉన్న మురుకులు, చక్రాలు అన్ని రకాలు ట్రై చేయండి. సూపర్ యమ్మీగా, టేస్టీగా, హెల్తీగా ఉంటాయి. సో పండక్కి ఏదో ఒకటైనా చేసుకోండి. ఈ పార్టీకి మీ అందరి పిండి వంటలు అయిపోయి ఉంటాయిలేండి. ఇన్ కేస్ నెక్స్ట్ టైం అయినా చేసుకోండి. సో అదండి మా సండే అయితే అలా గడిచింది. సండే రొటీన్గా వెజిటేబుల్స్ స్పెషల్స్ వండుకొని తింటాం, అవన్నీ నార్మల్గానే ఉన్నాయి. ఎవ్రీ టైం షేర్ చేసేదే కదా. సో ఈ వారం మా సంక్రాంతి పిండి వంటలు అయితే మీతో షేర్ చేశాను. పనిలో పని నా వీక్లీ ప్రెప్స్ కూడా అయిపోయినట్టే, స్నాక్స్, పిండ్లు అవన్నీ. వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా నాతో చెప్పండి. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్. సీ యూ టుమారో. బాయ్.